కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తిని. మనకి ఈ జూలై నెల 2025 సంవత్సరానికి గాను మాస రాశ ఫలితాలు చెప్తున్నాను. ఇప్పుడు మనకున్నటువంటి గ్రహస్థితిని చూసుకున్నట్లయితే గోచార రీత్యా మనకి రాహువు కుంభరాశిలో, శని మరి మీనరాశి సంచారము, ఆ తర్వాత ఈ యొక్క కేతువు మనకి సింహరాశి, కుజుడు కూడా సింహరాశి, ఆ తర్వాత గురుడు మిథున రాశి సంచారము, బుధుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు, అలాగే శుక్రుడు మనకి వృషభ రాశి సంచారము, రవి మిథున రాశి సంచారాలు చేస్తున్నాడు. ఈ విధమైనటువంటి సంచారాల వలన మొత్తము 12 రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు జ్యోతిష శాస్త్రంలో ఒకే పాయింట్ ఆఫ్ టైంలో, అంటే ఇప్పుడు ఉదాహరణకి 9 అయింది, ఈ 9 గంటలకి ఎన్ని సంఘటనలు, యాక్సిడెంట్ అనేటటువంటిది ఒక ఊరిలో జరిగింది. అలా 9 గంటలకి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంటే మనం చూసుకుంటే కొన్ని వేల యాక్సిడెంట్లు జరుగుతాయి. కానీ మరి అటువంటప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒకే ఫలితము ఉంటుందా అంటే 12 ఒకే సంఘటనలో ఒకే 9 గంటలకి మనకి పిల్లలందరూ కూడా పుట్టారు అనుకుందాం. ఒక 1000 మంది పిల్లలు పుట్టారు. అందరి జాతకాలు ఒకలాగే ఉండాలి కదా. ఈ విధమైనటువంటి సమస్యలు ఒకే ఘటన జరుగుతున్నప్పుడు ఈ యొక్క పరిస్థితుల్లో మనకి సేమ్ ఫలితాలు ఉండాలి. ఎందుకు ఉండడం లేదు అనేటటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. ఈ మధ్యకాలంలో మనకి అనేకమంది జ్యోతిష పండితులు ఎక్కువైపోయారు. కాబట్టి దీని గురించి మరి ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదండి. ఒక్కొక్కళ్ళు రకంగా చెప్తున్నారు అని జ్యోతిష శాస్త్రాన్ని అపహాస్యం పాలయ్యే విధంగా మనకి పరిస్థితులు వచ్చినాయి. అదేవిధంగా అనేక మంది ఆధ్యాత్మిక పండితుల్లాగా వచ్చి మరి ఆధ్యాత్మిక సందేహాలన్నీ కూడా తీరుస్తున్నారు. మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు ఏది నిజం చెప్తున్నారు, ఎవరు ఏది అబద్ధం చెప్తున్నారో తెలియడం లేదండి అని ఇదొక రకం సందేహం. కాబట్టి శాస్త్రాలు ఎప్పుడు కరెక్ట్గా ఉంటాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు కరెక్ట్గా చెప్తున్నారంటే వాళ్ళ గురు పరంపర ఉండాలి. ఎవరికైనా సరే వాళ్ళ మీ గురువుల పేర్లు చెప్పాలి. మీ జ్యోతిష గురువులు ఎవరు, మీ ఆధ్యాత్మిక గురువులు ఎవరు, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అవతల మనిషి యొక్క ఇది. తర్వాత ఈ యొక్క 2027 సంవత్సరంలో గురుడు ఇప్పుడు మనకి శని ఎక్కడికి ఉన్నాడండి, మీనరాశిలో ఉన్నాడు. మేషరాశిలోకి శని వస్తాడు ఎప్పుడు 2027 తర్వాత. మళ్ళీ ఇంకొక 2027 ప్లస్ 2.5 సంవత్సరాలంటే 2030 సంవత్సరంలో మనకి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టుగా భారతదేశానికి వృషభ రాశిలో శని వస్తే నియంత వస్తాడు అని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా మరి జ్యోతిష్కులు ఎవరైనా ఇప్పుడున్నటువంటి వరల్డ్ వైడ్ ఆస్ట్రాలజర్స్, ఐఎమ్ ఛాలెంజింగ్ దెమ్, కెన్ యూ ప్రెడిక్ట్ దిస్? యూ కాంట్. 2030లో when the Saturn transits into Taurus, నియంత్రత్వ పరిపాలన, ప్రెసిడెన్షియల్ రూల్ వస్తుంది. మరి మోడీ గారు ఏమైపోతారండి, లేకపోతే రాహుల్ గాంధీ వస్తే ఏమైపోతుందండి అన్నదే అప్పుడు తెలుస్తాయి అవన్నీ కూడా. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ విధంగా మనకి జ్యోతిష్యాలని అంచనా వేయగలగాలి. శర్మిష్ఠ, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి శర్మిష్ఠ నేను కలిసి మరి ఢిల్లీలో మా ఆఫీస్లో సౌత్ ఎక్స్టెన్షన్ పార్ట్ 1 ఆఫీస్ డిఫెన్స్ కాలనీలో ఢిల్లీలో కూర్చొని మాట్లాడాం. ఆమె ఈ యొక్క శని ఈ మీనరాశిలోకి వచ్చిన తర్వాత కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసిన తర్వాత ఈ యొక్క శుక్రుడు మనకి మేషరాశిలో ఉండడము, బుధగురులిద్దరూ కూడా మనకి మిథున రాశిలో ఉండడము, ఇవన్నీ కూడా అంచనా వేసి ఏరోప్లేన్ క్రాష్ అవుతుంది, విమానం పేలిపోతుంది అని చెప్పింది ఆమె.
చెప్పినప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, వంగా బాబా బల్గేరియన్ ఆస్ట్రాలజర్, ఆ తర్వాత నాస్ట్రాడమస్ మన ఫ్రాన్స్కి చెందినటువంటి ఆస్ట్రాలజర్ చెప్పినటువంటి పాస్టులేట్స్ని నేను చెప్పాను. ఇద్దరిది టాలీ చేస్తే కరెక్ట్గా జరిగింది. అలాగే మా గురువుగారు అయినటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు మరి శకుంతలాదేవి ఆ రోజుల్లో లాస్ట్ 10 సంవత్సరాలు మా గురువుగారి దగ్గరికి కండక్ట్ చేసేటటువంటి జ్యోతిష సదస్సులకి రాజమండ్రిలో ఉమారామలింగ కళ్యాణ మండపానికి మా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తూ జ్యోతిష సదస్సులలో మా గురువుగారితో పాటు చాలాసార్లు కలిసాం ఆమెని. తర్వాత అదేవిధంగా బెంగళూరు వెంకటరామన్, ఇటువంటి ఆయన జ్యోతిష శాస్త్రానికి పితామహ ఆస్ట్రాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని రన్ చేసినటువంటి వాళ్ళు. ఇటువంటి మహనీయులు మరి వాళ్ళంతా ప్రిడిక్షన్ చేయగలిగారు. అదేవిధంగా ఈ యొక్క వీటన్నిటికీ కూడా మోడర్న్ సైన్స్ అనేటటువంటిది దాని సహాయం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మోడర్న్ సైన్స్కి సంబంధం ఏమిటి? ఏన్షియంట్ ఆస్ట్రాలజీకి మామూలుగా మనం లెక్కలు మనం ఏ గణితాలైనా చేసేస్తామని ఒక బుద్ధి లేని వెధవ నాకు కామెంట్లో పెట్టాడు. అరే రాస్కెల్, నీ చదువెంత, నీ బతుకెంత? ఐ స్టడీడ్ ఇన్ ఐఐటి మద్రాస్, స్టూపిడ్ ఫెలో. నేను ఒక అధర్వణ మీద పండితుడిని, బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర చదివిన వాడిని. నేను ఒక ప్రొఫెసర్ని, మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారి శిష్యుడిని. స్టూపిడ్ ఫెలో, ఇసిరి పడేస్తానేమనుకుంటున్నావు? బుట్టే సిద్ధాంతి రాజమండ్రి మా దగ్గరికి వచ్చి మా మోహన్ పబ్లికేషన్స్లో పుస్తకాలు ప్రింట్ చేశాం. గౌరు తిరుపతి రెడ్డి వాస్తు, వీళ్ళంతా ఏమనుకుంటున్నావురా? స్టూపిడ్ ఫెలో, 2-3 months నీతో నేను డిబేట్ కూర్చోడానికి చిల్లర వెధవా, అడుక్కునే వెధవా. ఏం జ్యోతిష్యం చెప్పేస్తే తమాషాలు అనుకుంటున్నారా? పండితులు అయిపోతారు అనుకుంటున్నారా? షాల్వాలు వేసుకుంటే తోలు తీస్తా నాకు కొడకల్లరా ఒక్కొక్కడిని. వాట్ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? బ్లడీ ఫూల్స్. అందువలన ఎంతవరకు ఉండాలా? హద్దుల్లో ఉండాలా. ఈ హద్దుల్లో లేకుండా, లిమిటేషన్స్ లేకుండా మాకు మేమే పండితులం, మాకు మేమే, ఎవర్రా మీరంతా? అసలు మీరు జ్యోతిష్యం కోసం కన్సల్టెన్సీ ఎందుకు పెడుతున్నాంరా? ₹1 కూడా మేము కలెక్ట్ చేయట్లా. వై ఆర్ వి డూయింగ్ దాట్? నీకు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఫ్రీగా మేము జ్యోతిష్యం పేదవాళ్ళ కోసం చెప్తున్నాం. హూ ఆస్క్డ్ యూ టు సీ దిస్ ఛానల్? ఎవరు చూడమంటున్నాడు రా మిమ్మల్ని? సో దేర్ ఆర్ లిమిటేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. వీఆర్ పాజిటివ్ క్రిటిసిజం చేయాలి, అంతేగాని మోడర్న్ సైన్స్కి ఏన్షియంట్ సైన్స్ ఏం తెలుసురా నీకు? వరాహమేరుడు ఏదో 2-3 పుస్తకాలు చదివి ఆ పుస్తకాలు షాపులు మాది. గొల్లపూడి పబ్లికేషన్ మాదే, మోహన్ పబ్లికేషన్ మాదే, రాంబాబు వీరస్వామి సన్స్ అంతా మా వాళ్ళంతా. మేము అమ్ముతాం పుస్తకాలన్నీ కూడా విజయవాడలో. మా దగ్గర పుస్తకాలు కొని, ఎంగిలి పుస్తకాలు కొని, ఎంగిలి చదువులు చదివి రాస్కెల్స్ మాకే పాఠాలు చెప్తారు. బీ ఇన్ యువర్ లిమిట్స్, స్టూపిడ్ ఫెలోస్. ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాల వల్ల ఏం జరుగుతుందో ఒక్కొక్క రాశి వారికి, పేదవాళ్ళు మాత్రమే వినండి, ఇది డబ్బున్న వాళ్ళకి కాదు, ఇది ఫ్రీగా ఆస్ట్రాలజీ వింటున్నారా? నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో. అసలు ఎవ్వడు కూడా డబ్బున్నవాడు ఎవడు డోంట్ ఓపెన్ దిస్ ఛానల్. అసలు పేదవాళ్ళ కోసం చెప్పబడేటటువంటిది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా తెలుసుకొని మీ యొక్క సందేహాలను నన్ను నివారించండి. వరల్డ్ #1 ఆస్ట్రాలజర్, బ్లాడీ ఫూల్స్. ఏమనుకుంటున్నారు? ఎవరికాడు లెజెండరీ ఆస్ట్రాలజర్స్ అని, ఐకాన్ ఆస్ట్రాలజర్స్ అని మీరు పెట్టుకుంటే సరిపోద్దారా? స్టూపిడ్ ఫెలోస్. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇది. అందువలన ఏ 12 ద్వాదశ రాశులకి ఎలా జరుగుతుందో ఇప్పుడు నేను చెప్తాను ఒక్కొక్క రాశికి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా మౌర్య అనే ఒక రోల్ మోడల్ ఉన్నాడు, హీరో షారుఖ్ ఖాన్ లాగా. అలా వృశ్చిక రాశి కాకపోయినా సరే స్టైల్ కోసం గడ్డం పెంచుకుంటాడు అనమాట. స్టైల్ ఆ విధంగా పని ఖాళీ లేక గడ్డం పెంచుకుంటుందో స్టైల్ కోసం పెంచుకో, సూపర్ స్టైల్ అంటారు. ఆ విధంగా మీ అందరికీ వృశ్చిక రాశి వాళ్ళందరికీ సూపర్ స్టైలిష్గా తయారైపోతారు. మీరు మామూలుగా తయారు కాకపోయినా సరే బ్రహ్మాండంగా తయారైపోతారన్నమాట. అద్భుతమైనటువంటి స్నేహాలు వచ్చేస్తాయి మీకు. ప్రేమ వ్యవహారాలు కావాలనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఏమన్నా మాకు మంచోళ్ళు ఎవరు పరిచయం అవ్వట్లేదండి, మంచోళ్ళు ఎవరు పరిచయం అవ్వట్లేదండి, మాకంతా పుచ్చిపోయిన వాళ్ళే పరిచయం అవుతున్నారండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మంచి వాళ్ళు పరిచయం అవడం జరుగుతుంది. ప్రేమల్లో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పులు బాగా చేస్తారు వాళ్ళ కోసం, అష్టమ గురుడు. కాబట్టి మరి ఈ యొక్క ఇల్లు కట్టాలనుకునేటటువంటి వాళ్ళు ఇల్లు కట్టడము, స్థలాలు కొనుక్కునేటటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కోవడము, ఇలా అన్నీ కూడా జరుగుతాయి. ఎప్పుడూ లైఫ్లో టెన్షన్స్ అయినా ఎంజాయ్మెంట్ ఉండాలి అనుకునేటటువంటి వాళ్ళకి ఇది మంచి తరుణం అన్నమాట. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయడం అనేటువంటి ప్రతిరోజు ఆదివారమే, ప్రతిరోజు వసంతరాత్రి అన్నట్టుగా మీకు అందరికీ కూడా ధూమ్ధాముగా ఈ యొక్క
వృశ్చిక రాశి అంతా కూడా ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనాలని ప్రయత్నిస్తారు, కానీ జస్ట్ ఎడ్జ్ దగ్గర ఆగుతుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు బిజినెస్లు మానేసి ఇతర వ్యాపకాల మీద దృష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి ఏమండి మళ్ళీ నోటి దగ్గరికి వచ్చి ఆగుతున్నాయండి అంటే కష్టపడాలా, ఫేట్ కలిసి రావాలా, హార్డ్ వర్క్. గురువేడు మీకు మరి గురుభక్తి ఇస్తే గురువు బ్లెస్ చేస్తే వస్తుంది. గురుదోషాలతో పట్టేసుకుని బాధపడుతున్నారు. గురువుకి చిన్నప్పుడు పాఠాలు చెప్పిన మాస్టర్లను తిట్టినా మీకు ఫ్రీగా మేము జాతకాలు చెప్పిన కామెంట్లు పెడుతుంటే ఏమొస్తుంది గురుశాపం కాకపోతే. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారంతా కూడా కొత్తగా సినిమా రంగంలోకి, టెలివిజన్ రంగంలోకి వెళ్తారు. హీరోయిన్లుగా మంచిగా స్థిరపడతారు. అంతా కూడా పరిపాలన అనేటటువంటిది బాగా చేస్తారు. రైతులు మరి మంచి పంటలు పండిస్తారు. కెమెరాలు టెక్నీషియన్స్ వీళ్ళందరికీ కూడా వృద్ధి బాగా జరుగుతుంది. సాహిత్యవేత్తలకందరికీ కూడా పురస్కారాలు ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి. విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఈ జూన్ నెలలో తానా సభలు జరుగుతున్నాయి, అందరూ కూడా వెళ్తారు. కాబట్టి ఏం కంగారు పడకండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురుకు కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనము గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు ఇవ్వాలా, కుదరదు కాబట్టి 6 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.